ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే వైసీపీని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ చర్చకు సంబంధించి పూర్తి సమాచారం. శిలా ఈ రోజు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంబంధించిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఈ సమావేశంలో రాజకీయ అంశాల మీద పూర్తి స్థాయిలో రాజకీయంగా ముందుకు వెళ్లే దిశగా గ్రామ స్థాయిలో పార్టీ నేతలు తీసుకోవాల్సిన నిర్ణయాలు, అదేవిధంగా ప్రస్తుతం పార్టీ కట్టుబడి ఉండి పనిచేస్తున్న పదవుల్లో పనిచేస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీరందరితో సమావేశమై పార్టీ బలోపేతానికి భవిష్యత్ కాలంలో ఏ విధంగా ముందుకెళ్తాం, అదేవిధంగా గత పాలనలో ఏదైతే గత పాలనలో 5 సంవత్సరాల్లో కార్యకర్తలను విస్మరించిన మాట వాస్తవాన్ని గడిచిన 3 రోజుల క్రితం జరిగిన నాయకుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రోజు కూడా ఈ రోజు గుంటూరు జిల్లా నేతలతో కూడా స్పష్టంగా భవిష్యత్తులో ముందుకు వెళ్లే దిశగా, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యకర్తలు, నాయకులు సహకరించే విధంగా ముందుకు చూడాలి. దీంతో పాటు కార్యకర్తలను ఎక్కడా కూడా విస్మరించవచ్చు. గత ప్రభుత్వ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలను విస్మరించారు నాయకులు. అయితే ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఎవరు కూడా కార్యకర్తలను విస్మరించే ప్రసక్తే లేదు. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా, హామీలకు అనుగుణంగా పనిచేసే విధంగా ప్రతి జిల్లాల నుంచి కూడా ఆందోళన చేయాలి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే అంశం మీద ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నేతలు సూచించేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే ప్రతి కార్యక్రమంలోనూ పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఒక పక్క అధికారం కోల్పోయి పార్టీ బలాన్ని కోల్పోయే క్రమంలో నాయకుల మధ్య సఖ్యత లేకపోవటం, కొంతమంది విభేదాలతో ఉండటం, వీటన్నిటి మధ్యలో కూడా సఖ్యతను కుదిర్చే పని కూడా పెట్టుకున్నారు సార్. రైట్. థ్యాంక్ యూ రాజేష్.